రాజమండ్రి నగరానికి అతి ప్రాచీనమైనటువంటి దేవాలయం ఉమా మార్కండేశ్వర స్వామి ఆలయం. ఉమా మార్కండేశ్వర స్వామి యొక్క ఆలయం యొక్క ధ్వజస్తంభం పుచ్చుపట్టింది. దానికి సంబంధించి రాజమండ్రి నగర ఎమ్మెల్యే గారు ఒక ప్రెస్ మీట్ నిర్వహించారు. ఎమ్మెల్యే గారు, మీకు నమస్కారం. ఎందుకంటే ఇది ఎప్పుడు బయటపడింది? ఈ ధ్వజస్తంభం సుమారుగా 1 year బ్యాక్ అది పుచ్చుపట్టిందని తెలిసింది. మీరు నిజంగా యాక్చువల్గా మీరు పరిపాలనలోకి వచ్చిన వెంటనే అది చెయ్యాలి అని అనుకుంటే ఇప్పటికి 2 సంవత్సరాలు పూర్తి అయిపోయిన తర్వాత ఇప్పుడు మొదలుపెట్టారు. కానీ ఇది ఎప్పుడో జరిగింది. 1 year బ్యాక్ మీరు గ్రహించారు. 1. 2, అక్కడ ఆ ఆలయ ధర్మకర్తగా ఉన్నటువంటి యనమూరు దీపు, నెక్స్ట్ ఇప్పుడు ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళు కానీ వీళ్ళు కానీ ఒకటే మాట, ఆయన్ని పక్కన కూర్చోబెట్టుకుని మాట్లాడినటువంటి మాటలు. ఇది ఎప్పుడో భరత్ గారికి చెప్పడం జరిగింది. ఆయన దీన్ని నిర్లక్ష్యంగా ఊరుకున్నారనేటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ చేశారు. సార్, ప్రతిసారి ప్రతి దేవాలయం యొక్క ధ్వజస్తంభాలు ఇలాగా జీర్ణోద్ధరణ జరుగుతూ ఉంటాయి. దీన్ని ఇంత రాజకీయం చేయాల్సినటువంటి అవసరం అయితే కరెక్ట్ కాదు. యాజ్ ఏ సీనియర్ సిటిజన్గా మీకు ఒక చెప్పాలి, మీ యాటిట్యూడ్ మార్చుకోవాలి. ఎందువల్లంటే ఇవాళ మీరు మాట్లాడినటువంటి ఎటకారం మాటలు చాలా ఎటకారంగా, అది ఆ రోజున అలా జరిగింది కాబట్టే ఇవాళ మీరు ఇలా అయిపోయారని చెప్పడం ఎంతవరకు సమంజసం అనేది ఒకసారి మీకు నేను మీ యాటిట్యూడు ఎంత హై పిచ్కి వెళ్ళిపోయిందంటే ప్రతి విషయాన్ని భరత్ గారితో ముడిపెట్టడం. భరత్ గారితో ముడిపెట్టాలని అనుకుంటే ఇవాళ మీరు ఆయన ప్రతి సంవత్సరం ఒక రోజంతా ఆ ఆలయంలోనే ఉంటారు. ఒక రోజంతా కూడా లక్షపత్రి పూజ చేస్తారు. ఆయన అక్కడ కూర్చుని ఆ మంత్రపఠనం చేస్తూ ఉంటారు. ఆ మంత్రపఠనం చేస్తున్నటువంటి ఆ మంత్రపఠనానికి కూడా మీరు చాలా ఎక్సెక్కల్గా మాట్లాడారు. ఆయన మంత్రాలు చదివేశారు, అది ఇదని. సార్, ఎందుకు ఇది? మీ యాటిట్యూడ్ ఏమనుకుంటున్నారు? రాజమండ్రి నగరానికి ఆ రోజున ధ్వజస్తంభం ఆ రోజే జరిగి ఉంటే ఆ రోజు ఎమ్మెల్యే ఎవరు? మీ మిస్సెసే కదా, భవానీ గారు. అలాగే అప్పుడు మీ దగ్గరే వాళ్ళు ఉంటున్నటువంటి ఎవరైతే యనమూరు దీపు ఉన్నాడో అతను ఆ రోజున అక్కడ చైర్మన్గా ఉన్నాడు. చైర్మన్గా ఉన్నటువంటి యొక్క చైర్మన్ గారు దాన్ని, ఇది జీర్ణోద్ధరణ జరిగింది కాబట్టి దాన్ని చెయ్యాలి అని అనుకుంటే ఏదైతే తన డైరెక్టర్స్ ఉన్నారో, ధర్మకర్తల మండలి ఉందో, ఆ ధర్మకర్తల మండలి ఒక తీర్మానం చేయాలి. ఆ తీర్మానం చేసిన తర్వాత దాన్ని ఎండోమెంట్స్ కమిషనర్కి పంపించాలి. అలా చేసినటువంటి సందర్భం ఉందా? లేదు. ఎంపీ గారికి ఇచ్చానంటున్నారు. ఎంపీ గారి కన్నా ముందు ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా, ఎమ్మెల్యే గారితో ఒక లెటర్ రాయించాలి, కవరింగ్ లెటర్. ఇక్కడ చేసినటువంటి తీర్మానం ఇవ్వాలి. ఇవేమీ చేయకుండా ఆయన మీద నిందారోపణ చేయటం ఎంతవరకు సమంజసం? ఓకే, ఇవాళ మీరు చేసినటువంటి ఏదైతే మరి ధ్వజస్తంభం పునఃప్రతిష్టాపన చేశారో దానికి ఎవరు కూర్చున్నారండి? అలాంటి ప్రాచీనమైనటువంటి దేవాలయానికి ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించాలంటే భార్య భర్తలు కూర్చోవాలి. ధ్వజస్తంభాన్ని ఎవరైతే డోనర్ చేశారో ఆ దంపతులు కూర్చోవాలి. అసలు ఏమీ లేదే, ఎవరూ లేకుండా కనీసం పీఠాధిపతులను కూడా మీరు పిలవకుండా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే పురోహితులు ఉన్నారో వాళ్ళతోటి ఆ ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠింపజేశారు. ఇంకో 150 సంవత్సరాల పాటు ఉండేటట్లుగా. ఎందుకు సార్ ఇవన్నీను ఈ మాటలు మాట్లాడటం? ఇది రాజమండ్రి సాంప్రదాయానికి విరుద్ధంగా. ఇంతకుముందు చాలామంది రాజమండ్రి పార్లమెంటు సభ్యులుగా ఉన్నారు, నగర ఎమ్మెల్యేలుగా ఉన్నారు, కానీ ఎవరు ఇలాంటి మాటలు మాట్లాడలేదు. ఇంత నిర్లక్ష్యంగా వెటకారంగా మాట్లాడేటువంటి సందర్భం లేదు. మీ యాటిట్యూడ్ మార్చుకోవాల్సినటువంటి అవసరం ఎందుకు ఉంది అంటే ఇలాంటి మాటలు, ఇది రాజకీయం చేసేటువంటి, గుడి రాజకీయం చేయొద్దండి. గుడి సబ్జెక్ట్ని గుడిగానే చూడండి. ఆ గుడిని ఒక అత్యంత దైవికమైనటువంటి కార్యక్రమం కింద భావించాలి, దాన్ని చేయాలి. అంతేగాని ఈ రకమైనటువంటి చేయటం అనేది కరెక్ట్ కాదు. సరే, నెక్స్ట్ మీరు చాలా ఎటకారంగా మాట్లాడినటువంటి మాటలు. భరత్ గారు
మీరు లేని సమయంలో మేము ఏం చేసుకొచ్చాం అవి చేసుకొచ్చాం. సార్ ఒక్క విషయం చెప్తున్నాను సార్, భరత్ గారు తీసుకొచ్చినటువంటి ఏవైతే మోరంపూడి ఫ్లైఓవర్ ఉందో, భరత్ గారు తీసుకొచ్చినటువంటి ఫ్లైఓవర్ అది ఎందుకు అంత ఒక్క అని చెప్పినంటే ప్రెస్టేజియస్ ఇష్యూగా తీసుకుని 60 కోట్లతో దాన్ని తయారు చేయించారు. 2 సంవత్సరాలు పూర్తయిన తర్వాత ఇప్పటికి కూడా సైడ్ రోడ్లు వేయించినటువంటి దుస్థితి మీ కూటమి ప్రభుత్వానికి ఉంది. ఇవాటికి కూడా సెట్ అవ్వాల. ఇంత దీనమైనటువంటి పరిస్థితుల్లో మీరుండి మీరు లేని సమయంలో మీరు అని ఎంత వెతకారంగా మాట్లాడారు. గోదావరి గట్టు ఉన్నటువంటి అంబేద్కర్ భవనం ఎవరు తీసుకొచ్చారండి? భరత్ గారే కదా. దాన్ని ఇవాళ పూలే అంబేద్కర్ భవనం అది ఎవరు తీసుకొచ్చారు? 8,25,00,000 రూపాయలు ఈయన తీసుకొచ్చి అక్కడ పెడితే ఇవాళ దాన్ని ప్రారంభోత్సవం చేసుకుని మీరు సోక్ చేస్తున్నారు తప్ప అసలు ఎవరినైనా కనీసం తీసుకొచ్చిన గ్రాంట్ భరత్ గారు తీసుకొచ్చారు, కనీసం తీసుకొచ్చి ఆయన్ని ఆహ్వానించినటువంటి సందర్భం ఉందా? ఇవేమీ చేయట్లేదే మీరు. అలాగే అమృత్ భారత్ ఫేస్లో 88 కోట్లు, అలాగే ఈఎస్ఐ హాస్పిటల్ 35 ఎకరాల్లో దాన్ని 100 పడకల ఆసుపత్రిగా తీర్చిదిద్దినటువంటి ఘనత భరత్ గారిదే. చాలా స్పీడ్గా దాన్ని ఈఎస్ఐ హాస్పిటల్ 100 పడకల ఆసుపత్రి చేశారు. ఇవాళ 30 ఎకరాల్లో 35 ఎకరాల్లో దాన్ని చేశారని అంటే ఆ ఘనత అయిందే. మరి ఇవాళ దాన్ని మీరు ఏ రకంగా మాట్లాడుతున్నారండి ఎమ్మెల్యే గారు? గ్లో గార్డెన్ శిలాఫలకాలు 2 వేయించుకున్నారండి. అంటే గ్లో గార్డెన్ ఎవరు తీసుకొచ్చారండి? భరత్ గారు తీసుకొచ్చారు. దాన్ని ప్రారంభింపజేశారు. దాన్ని ఈ పక్కన ఒక శిలాఫలకం ఉంది, ఈ పక్కన ఒక శిలాఫలకం పెట్టుకున్నారు మీరు. ఎవరు తెచ్చిన సొమ్ముతో మీరు సోకులు చేస్తున్నారండి ఎమ్మెల్యే గారు? ఇది మీరు ఒక్కసారి పునరాలోచించుకోవాలి. ఇవాళ తీసుకొచ్చినటువంటి ఏవైతే గ్రాంట్స్ ఉన్నాయో, ఇవాళ మీరు పివి నరసింహరావు పార్క్ ఉంది. పివి నరసింహరావు పార్కు నిజంగా అది రివర్ ఫ్రంట్ అని పెడుతున్నారు. పివి నరసింహరావు పార్క్ అని అంటారా, రివర్ ఫ్రంట్ అంటారో కూడా మాకు తెలియదు. అది కూడా పేరు మార్చేయచ్చు కూడా మీరు. ఇవాళ అది తీసుకొచ్చినది ఎవరండి? భరత్ గారు. రాజమహేంద్రం ఎయిర్పోర్ట్లో 340 కోట్లతో ఎయిర్పోర్ట్ అథారిటీ నిన్న ప్రకటించింది తొందరలోనే ఓపెనింగ్ అని. అది తీసుకొచ్చింది ఎవరండి? భరత్ గారు. ఇవాళ ప్రతిదీ ఆయన తీసుకొచ్చినటువంటి సొమ్ముతో మీరు ఇవాళ సోకులు చేసి శిలాపలకాలు పెట్టుకుని మీరు ఇవాళ దాన్ని నాది గొప్పతనం, నేను తీసుకొచ్చాను మీరు లేని అని చెప్తే ఎటకారంగా మాట్లాడటం ఎంతవరకు సమంజసం చెప్పండి ఎమ్మెల్యే గారు? రైల్వే స్టేషను 4-5 ప్లాట్ఫారమ్స్, ఆ ప్లాట్ఫారమ్స్ కూడా ఇవాళ దరిదాపు 270 కోట్లు తీసుకొచ్చి గ్రాంట్ అక్కడ పెట్టిన తర్వాత ఈరోజు వరకు కూడా దాన్ని పని చేయించట్లేదే. ఎందుకు మీరు అలాగా ఉదాసీనంగా ఉన్నారు? మీరు అర్థం కావట్లా. నేను అని చెప్పుకుంటున్నటువంటి మీరు ఏం తీసుకొచ్చారో చెప్పండి ఒకసారి. ఇంకా పలానా ఉంది అంటున్నారు. ఏం తెచ్చారో ఒకసారి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నేను ఒక్కటే ఎమ్మెల్యే గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాను సార్. ఇవాళ హ్యాపీ స్ట్రీట్ అవ్వచ్చు, ఈటీ స్ట్రీట్ అవ్వచ్చు, కంబల్ చెరువు, సెంట్రల్ జైల్ రోడ్డు, దండి మార్చి, ఓపెన్ సుబ్రహ్మణ్య మైదానంలో ఉంది ఓపెన్ థియేటరు, ఇలాంటివి చెప్పుకుంటూ పోతే రాజమండ్రిలో అభివృద్ధి పనులకి పనికిరాని ఎమ్మెల్యే ఎవరన్నా ఉన్నారంటే ఈయనే. తీసుకొచ్చినటువంటి పనుల్ని ఏదైతే ఉన్నాయో ఇవాళ దాని మీద మళ్ళీ మేము కంప్లైంట్ మీద కంప్లైంట్ పెట్టిన తర్వాత మాత్రమే ఆయన మళ్ళీ దాన్ని కంబాల్ చెరువు దగ్గర ఉన్నటువంటి అవ్వచ్చు, లేకపోతే కంబాల్ చెరువు పార్క్ అవ్వచ్చు, లేకపోతే వై జంక్షన్లో ఉన్నటువంటి ఇవ్వచ్చు, ఏవైనా కానీ టోటల్గా అన్నీ కూడా క్లోజ్ చేసుకుంటూ పోతుంటే మళ్ళీ మేము దాని మీద మున్సిపల్ కమిషనర్ గారికి, కలెక్టర్ గారికి ఫిర్యాదులు చేస్తూ పెడుతుంటే అప్పుడు మళ్ళీ 1 by 1 రావడం మొదలెట్టి దాన్ని బాగు చేసి మళ్ళీ తీసుకురావడం. సార్ ఎమ్మెల్యే గారు, ఇవాళ నేను ఒకటే మాట చెప్తున్నాను సార్. మేము ఇవాళ నేను కూటమి ప్రభుత్వంలో నెగ్గాను అని అంటున్నారు. మీరు కూటమి ప్రభుత్వంలో నెగ్గాను మీరు అనుకుంటున్నారేమో కానీ ఈ కూటమి 3 పార్టీల కలయిక. మీరు నెగ్గింది వెనకాల ఇంకొక ముఖం ఉంది. 4 కూటములు, 4వ పార్టీ ఉంది. దాన్ని మీరు
చేతిలో పెట్టుకుని వాళ్ళని మభ్యపెట్టి మోసం చేసో లేకపోతే ఇంకోటి చేసో ఇవాళ ఎమ్మెల్యే కూర్చున్నారు. ఇవాళ మా ఎంపీ గారు అన్నట్టు మీరు ఈవీఎంల ద్వారా మేము ఏమి నెగ్గలా, 4వ కూటమి ఏదో వచ్చిందో దానివల్ల మీరు నెగ్గారు. ఇది మీరు ఏదైనా అనుకోండి, 100కి 100 రూపాయలు మీరు చేసింది అయితే మాత్రం ఇంతవరకు రాజమండ్రికి ఏ విధమైనటువంటి ఇది లేదు. మీకు ఉంది నేను చేశాను అనుకుంటే శ్వేతపత్రం విడుదల చేయండి. మీరు ఏం తీసుకొచ్చారు, ఏం ఖర్చు పెడుతున్నారు, ఏం చేస్తున్నారు అనే దాని మీద మీరు ఒక శ్వేతపత్రాన్ని రిలీజ్ చేయండి. దాని మీద మేము పూర్తి స్థాయిలో దానికి సమాధానం చెప్పడానికి మా ఎంపీ గారిని తీసుకొచ్చి కూర్చోబెడతాం. ఇవాళ ఏం తీసుకొచ్చారని మీరు మాట్లాడుతున్నారు ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు? ఎంత మాట్లాడినా చాలా తక్కువే. దయచేసి గుడి రాజకీయాన్ని గుడిగానే ఉంచండి సార్. గుడి రాజకీయాన్ని మరి మీరు ఇలా చేయటం అనేది సరైనది కాదని చెప్పేసి మెడికల్ కాలేజీ గురించి చెప్పాలి. మెడికల్ కాలేజీకి 450 కోట్లు. ఇంకా చెప్పుకుంటూ పోతే ఇవాళ దివాన్ చెరువులో ఉన్నటువంటి ఫ్లైఓవర్ది కూడా ఆ రోజున టెండర్స్ పిలవటం జరిగింది. ఆ టెండర్స్ పిలిచిన తర్వాత కూడా అది ఎలక్షన్ సమయం కాబట్టి అప్పుడు టెండర్స్కి ఎవరు కూడా ముందుకు రాలేదు, వచ్చారు వెనక్కి వెళ్ళిపోయారు, తర్వాత మళ్ళీ చేసుకుంటూ వచ్చారు. ఇవన్నీ ఉండగా మీరు ఇన్ని రకాలైనటువంటివి చేయటం సరైనటువంటి విధానం కాదని మాత్రం ఎమ్మెల్యే గారికి చెప్తూ, మీరు ఎక్కడి నుంచి అయినా సరే దయచేసి మీ యాటిట్యూడ్ మార్చుకోండి అని చెప్పేసి యాజ్ ఏ సీనియర్ సిటిజన్గా పెద్దవాడిగా మీరు నన్ను చాలా అభిమానంగా మాట్లాడతారు. అందుకు నేను కూడా మీకు ఒకటే మాట చెప్తున్నాను, రాజమండ్రిలో మీరు మాట్లాడేటువంటి మాటల వల్ల చాలామంది మీకు దూరం అయిపోయారు. ఇవాళ సెటిల్మెంట్లే మీ దగ్గర జరుగుతున్నాయి తప్ప రాజమండ్రి అభివృద్ధికి మీరు ఏ రకమైనటువంటి సహకారం అందించట్లేదు అనేది చాలా సుస్పష్టంగా ప్రజలందరూ అర్థం చేసుకుంటున్నారు. ఇవాళ మీరు నిజంగా ఈ డోనర్ ఎవరైతే ఉన్నారో, ఇది ఇవాళ ధ్వజస్తంభం చేసినటువంటి డోనర్స్ వాళ్ళ చేత కూర్చోబెట్టి చేయించుంటే మీరు ఇంకా మంచి ఇదిలో మీరు ఒక్కరే కూర్చున్నారు. ఇది కూడా సరైనది కాదే. పీఠాధిపతులు కూర్చోవాలి. పీఠాధిపతులు ఎందుకున్నారు? పీఠాధిపతులతో చేయించాల్సినటువంటి ప్రతిష్టాపన అక్కడ ఉన్నటువంటి స్థానిక పురోహితులతో చేయించడం ఎంతవరకు సమంజసం? ఎందుకు మీరు ఇవాళ చిన్నజీర స్వామి గారు ఏం చెప్పారు మీకు? ఆ పీఠం వాళ్ళు ఏం చెప్పారు? తవ్వొద్దండి, దాన్ని అక్కడితోనే క్లోజ్ చేయండి అని చెప్పారు. దాన్ని మీరు ఎక్కడా చెప్పలేదే. ఎందుకు అలా దాపరికం చేస్తున్నారు? ఇది ఇంకా నేను రాజకీయం మాట్లాడాలంటే చాలా ఉన్నాయి. దయచేసి నేను మాట్లాడడానికి గుడిని రాజకీయం చేయొద్దని అంటూ మళ్ళీ నేను గుడిని రాజకీయం చేయటం సరైనది కాదని చెప్పేసి నేను తెలియజేస్తూ, ఇవాళైనా సరే మీరు ఎప్పుడైనా సరే మీరు తీసుకొచ్చినటువంటి ఏవైతే గ్రాంట్స్ ఉన్నాయో ఆ గ్రాంట్స్ని మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయండి. మేము తీసుకొచ్చిన ఏవైతే ఉన్నాయో అన్నీ మేము దయచేసి టోటల్గా స్టిల్ ఆయన పదవికి వచ్చిన దగ్గర నుంచి ఒక రాజమండ్రే కాదు, పార్లమెంటులో ఏరియాలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలకి కూడా ఆయన అభివృద్ధి చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి అన్నీ కూడా ఇవాళ మీ పార్లమెంటు సభ్యురాలు ఏం చేసుకొచ్చారనేది కూడా చెప్పండి ఒకసారి. అందువల్ల మీరు కుమ్మక్కు రాజకీయాలు ఆడుతున్నారు, లేకపోతే ఇంకోటి ఆడుతున్నారు, ఆడుకోండి, కాదంటలేదు. గుడి విషయంలో మీరు మాట్లాడినట్టు మాటలైతే మాత్రం క్షంతవ్యం కాదని మాత్రం మరోసారి చెప్తూ, ఇవాళ ఇంకో ముఖ్య విషయాన్ని కూడా మీకు చెప్పాలనుకుంటా. పెట్రోలు అండ్ డీజిల్ ఇవాళ ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాల్లో ఎందుకు ఈ సంక్షోభం నెలకొంది అని అంటే, అమరావతి రాజధానికి డైరెక్ట్గా అక్కడికి ఈ పెట్రోలు డీజిల్ డైరెక్ట్ సర్వీస్ అక్కడికి వెళ్ళిపోయింది. ఇది పెట్టినటువంటి మరుసటి రోజునే సెంట్రల్ గవర్నమెంటు దానిపై సీరియస్ అయ్యి ఇది వెంటనే క్లోజ్ చేయండి అని చెప్పేసి అన్న తర్వాతే మళ్ళీ మనకి పెట్రోల్ డీజిల్ అందుబాటులోకి వచ్చింది. మీకు ఎవరు కావాలండి? రాష్ట్ర ప్రజలు కావాలా, లేకపోతే అమరావతిలో ఉన్నటువంటి పెట్టుబడిదారులు కావాలా? పెట్టుబడిదారులకి ఇవ్వాల్సినటువంటి ఏదైతే మీరు పెట్రోల్ డీజిల్ ఉందో ఆ పెట్రోల్ డీజిల్ డైరెక్ట్గా దానికి పంపించేయటం వల్ల ఈ రాష్ట్రంలో సంక్షోభం నెలకొంది. ఇన్ని తప్పులు చేస్తున్నటువంటి మీరు అవి చెప్పుకోవటానికి ఏముందని చెప్పేసి అడుగుతున్నా. వచ్చిన తర్వాత మీరు అభివృద్ధి పనుల్లో మీరు మేము తెచ్చినటువంటి గ్రాంట్స్ని మీరు ఇవాళ ఓపెనింగ్లు పెట్టుకుంటూ మీ ఓపెనింగ్లకి మీరు మళ్ళీ దాన్ని గ్రాంట్స్ శిలాపలకాలను వేసిన శిలాపలకాలను పగలగొట్టి మళ్ళీ మీ శిలాపలకాలను పెట్టుకున్నటువంటి ఘనత మాత్రం మీదే. ఇంతటి పరిస్థితిని యాజ్ సీనియర్గా
దరిదాపు 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉన్నటువంటి నేను ఎప్పుడు చూడాల, ఫస్ట్ టైం మీ దగ్గరే చూస్తున్నాను. దయచేసి ఎమ్మెల్యే గారు మీ భాష మార్చండి, మీ యాటిట్యూడ్ మార్చండి అని మాత్రం సవినయంగా మనవి చేస్తున్నాను.